ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 45వ శ్లోకం। स्वे स्वे कर्मण्यभितरः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु। ఎవరైతే తన యొక్క స్వభావ సిద్ధంగా తనకు ఆసక్తి గల కర్మలను నిర్వర్తిస్తాడో అతడు తాను చేసే కర్మలలో సిద్ధిని సఫలతను పొందుతున్నాడు. ఈ ప్రకారంగా తన స్వభావానికి అనుగుణంగా తనకు ఆసక్తి కల కర్మలను ఎవరైతే ఆచరిస్తారో అతడు జ్ఞాన సిద్ధిని కూడా పొందుతాడు. తాను చేసే కర్మలలో సిద్ధి ఎలా పొందాలో వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను అని అంటున్నాడు కృష్ణుడు. పై విధంగా ఎవరి గుణములను బట్టి వారి కర్మలను నిర్ణయించారు అని చెప్పి ఎవరికి నిర్ణయించబడిన కర్మలను ఆసక్తితో శ్రద్ధతో వారు సక్రమంగా నిర్వర్తిస్తే వారికి జ్ఞానం దానంతట అదే లభిస్తుంది. స్వకర్మలను నిర్వర్తించే వారికి జ్ఞానయోగం ఎలా సిద్ధిస్తుందో వివరిస్తాను అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ చెప్పని విషయం ఒకటి ఉంది. అందరూ వారి వారి విధింపబడిన కర్తవ్య కర్మలను సక్రమంగా శ్రద్ధగా భక్తితో చేయాలి. ఆ కర్మఫలములను పరమాత్మకు అర్పించాలి. అప్పుడు వారికి జ్ఞానము సునాయాసంగా లభిస్తుంది. జ్ఞానం కలిగితే మోక్ష మార్గము సులభంగా లభిస్తుంది. అది ఎలాగా అనే విషయం ఇక్కడ వివరించారు పరమాత్మ. అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియ స్వభావం కలవాడు, క్షత్రియ లక్షణములు కలవాడు. క్షత్రియ ధర్మము ధర్మయుద్ధం చెయ్యటం, ధర్మాన్ని రక్షించటం, దుష్టులను శిక్షించటం, ప్రజలను రక్షించటం అదే అర్జునుడి క్షాత్ర ధర్మం. అయినా యుద్ధం చేయమంటున్నాడు కృష్ణుడు. 46వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం येन సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఎవరి వలన ఈ చరాచర భూతములను సృష్టి స్థితి లయములు కలుగుతున్నాయో, ఎవరు ఈ అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నారో అట్టి చైతన్య స్వరూపుడైన పరమాత్మను ప్రతి మానవుడు తనకు విధించిన కర్మలను నిర్వర్తించటం వలన ఆరాధిస్తున్నాడు, జ్ఞానసిద్ధిని పొందుతున్నాడు. ఈ శ్లోకంలో పనియే దైవం, వర్క్ ఈజ్ వర్షిప్ అనే సిద్ధాంతాన్ని వివరిస్తున్నాడు కృష్ణుడు. ఈ అనంత విశ్వం పరమాత్మ వలన సృష్టింపబడింది, పోషింపబడుతూ ఉంది, లయించబడుతూ ఉంది. కాబట్టి చరాచర జీవరాశులకు ఆధారం ఆ పరమాత్మ. ఈ ప్రకృతి, ఇందులో ఉన్న జీవులు జడములు. ఇందులో పరమాత్మ తన చైతన్యాన్ని ప్రవేశపెట్టినందువలననే ఈ సృష్టి క్రమం నడుస్తూ ఉంది. ఉదాహరణకు పురుషుడు తన వీర్యం ద్వారా జీవాన్ని ఇస్తాడు, స్త్రీ శరీరాన్ని ఇస్తుంది. స్త్రీ పురుషుల సంయోగంతో అండం పిండం తయారవుతుంది. ఆ పిండంలో పరమాత్మ చైతన్య రూపుడుగా చేరితే అది చైతన్యవంతమవుతుంది. అలాగే ఈ జీవరాశులన్నీ కూడా సృష్టింపబడుతున్నాయి. కాబట్టి ఆ పరమాత్మయే మనందరికీ ఆరాధ్యుడు. ఏన సర్వమిదం తతం అంటే ఎవరి చేత ఈ ప్రపంచం వ్యాపించబడి ఉన్నదో, అంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. విష్ణు అనే పదానికి సర్వవ్యాపి అని అర్థం.
చక్రి సర్వోపగతుండు అని పోతన గారు చెప్పారు. పరమాత్మ లేని చోటు లేదు, కానీ మన మామూలు కళ్ళకు కనపడదు. కేవలం జ్ఞాననేత్రంతో మాత్రమే పరమాత్మను చూడగలము. ఆ పరమాత్మయే మనం చేసే పనులన్నీ సాక్షీభూతంగా చూస్తున్నాడు. ఈ శ్లోకంలో మరొక చక్కని పదం వాడారు. స్వకర్మణ తమభ్యర్థ్యం అంటే కర్మల వలన కూడా మోక్షము పొందగలడు అని భావన. పుట్టిన ప్రతి వ్యక్తి కర్మ చెయ్యక తప్పదు. కర్మ చేస్తే బంధనములు అంటుకుంటాయి. మరి ఎలాగా అంటే కర్మను కర్మగా కాకుండా ఒక యోగంగా చెయ్యాలి. అంటే ఏ కర్మ చేసినా శ్రద్ధతో చెయ్యాలి. కానీ కర్తృత్వ భావన అంటే నేను ఈ కర్మ చేస్తున్నాను అనే భావన లేకుండా చెయ్యాలి. ఏదో ఫలాన్ని ఆశించి చేయకూడదు. మనం చేసే ప్రతి కర్మను ఒక పూజలాగా తపస్సులాగా చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నిరంతరం మనస్సు దేవుడి మీద లగ్నం అయి ఉండాలి. ఆ విధంగా కర్మ చేసినందువలన వచ్చిన ఫలం అంటే మంచి ఫలమైనా చెడ్డ ఫలమైనా ఈశ్వరార్పణం చేయాలి. ఆ కర్మఫలాన్ని ఈశ్వరుడికి ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడు ఆ కర్మ చేసినందువలన కానీ ఆ కర్మఫలము వలన కానీ ఎటువంటి బంధనములు కలుగవు. నా కర్తవ్యం నేను చేశాను, ఫలితం పరమాత్మది అని అనుకుంటే ఏ సుఖ దుఃఖాలు బంధనములు ఉండవు. కాబట్టి ఎవరి పని వాళ్ళు సక్రమంగా శ్రద్ధతో నిష్ఠతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిస్వార్థంగా చేసుకుంటూ పరమాత్మను స్మరించుకుంటూ వారు చేసిన కర్మల యొక్క ఫలితముల మీద ఆసక్తి లేకుండా వాటిని పరమాత్మ అర్పణ చేస్తే వారు కూడా మోక్షమును పొందుతారు. అటువంటి వారు వేదములు శాస్త్రములు చదవనక్కర్లేదు. జ్ఞానము దానంతట అదే వస్తుంది. ఫలం కోరి ఆ ఫలాన్ని అనుభవించటానికే కర్మ చేస్తే దాని వలన ప్రయోజనం లేదు. కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ కూడా మోక్షమును పొందవచ్చు అని ఇక్కడ పరమాత్మ నిరూపించారు. ఎలాగంటే మనం చేసే కర్మలో భగవంతుని చూడాలి. మనం చేసే కర్మను ఒక పూజగా తపస్సుగా చెయ్యాలి. శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. నిష్కామంగా చెయ్యాలి. ఫలితం ఆశించి చేయకూడదు. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. ఈ ప్రకారంగా చేస్తే ఆ కర్మఫలములు అతనికి అంటవు. పూర్వజన్మ వాసనలు కూడా నాశనమైపోతాయి. కాబట్టి కర్మ చేయటం తప్పు కాదు. దానిని సరి అయిన రీతిలో చెయ్యకపోవటమే తప్పు. స్వకర్మణ తాను చేసిన కర్మలతోనే తమ భ్యర్థ్య అంటే భగవంతుని అర్చించవచ్చును. ఇందాక చెప్పిన వర్క్ ఈజ్ వర్షిప్ అనే ఇంగ్లీషు మాటకు ఇది సరైన వివరణ. సిద్ధిం విందతి మానవ అంటే మానవులు కర్మలు చేయటం వలన కర్మ ఫలితములే కాకుండా మోక్షమును కూడా పొందుతారు అని పరమాత్మ చెప్పాడు. కాబట్టి మనం కర్మలు చేస్తూనే ఆ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ మోక్షమును పొందాలి. హరే కృష్ణ.